మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉంది. శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైల జ్యోతిర్లింగ మూర్తికి పాగాలంకరణ జరుగుతుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ కాలాన జరిగే పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. పాగా చూసేందుకు ఆరాటపడేటువంటి సామాన్యులకు వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు హరికిషన్ మనకు అందిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం కొత్త శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున వేకువజాము నుండి కూడా స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తజనమంతా కూడా బారులు తీరారు. అయితే మహాశివరాత్రి రోజున మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాం, శ్రీశైలానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయ గోపురం ఉన్నటువంటి నందులు, అలాగే స్వర్ణ తాపడంతో ఉన్నటువంటి ఆలయ గర్భాలయ గోపురం ఒకసారి మనం చూడొచ్చు. అర్ధరాత్రి పూట ఒక మహాద్భుత ఘట్టం ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా చీరాల వాస్తవ్యులు, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వారు పృథ్వీ వెంకటేశ్వర్లు, ఆయన కుటుంబం అత్యంత నియమ నిష్ఠలతో రోజు కూడా మూర చొప్పున నేసినటువంటి ఒక పాగా స్వామి వారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. చీరాల వాస్తవ్యులు పృథ్వీ వెంకటేశ్వర్లతో పాటు మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి చేనేత కుటుంబాల వారు కూడా అత్యంత నియమ నిష్ఠలతో నేసినటువంటి పాగాను తీసుకొని వస్తారు. వాటన్నిటిని కూడా కలిపి కింద స్వామివారికి లింగోద్భవ సమయంలో వివిధ ద్రవ్యాలతో, పంచామృతాలతో విశేషమైనటువంటి అభిషేకం జరుగుతున్న సమయంలో పైన అర్ధరాత్రి పూట దిగంబరంగా పృథ్వీ వెంకటేశ్వర్లు, ఆయనకు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆలయ గర్భ గోపురం, స్వర్ణతాపడం చేసినటువంటి గర్భ గోపురం పైన ఉన్నటువంటి త్రిశూలం నుంచి ముందర ఉన్నటువంటి నందులకు అనుసంధానం చేస్తూ కట్టేటటువంటి పాగా అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు ప్రతి హైందవుడు, అలాగే ప్రతి భక్తుడు కూడా ఆరాటపడతాడు. ఎలాగైనా కూడా ఒక్కసారైనా తనివి తీరా ఈ దృశ్యాన్ని కాంక్షించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటారు. కానీ చాలా వరకు కూడా అందరికీ అవకాశం దక్కదు. ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో ఎక్కువగా భక్తజనం పట్టరు కాబట్టి కేవలం ఉన్న వరకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది, మిగిలిన వారికి ఆ అవకాశం ఉండదు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దీనికి సంబంధించి మాత్రం ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా విఐపీలకు పెద్దపీట వేస్తున్నారు, సామాన్యులకు బాగా అలంకరణ దర్శనం కలగడం లేదనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈసారి మాత్రము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా 7 నుంచి 800 మంది విఐపీలు ఉంటే ఒక 10,000 మంది సామాన్యులు కూడా ఉంటారు. బాగా తర్వాత కింద అభిషేకం జరుగుతుంటుంది స్వామివారికి గర్భాలయంలో. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవాలని ఆరాటపడతారు. అప్పుడు ఎక్కువ తొక్కిసలాట జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూనే ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎవరైతే పాగా దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి ఆరాటపడే సామాన్యులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ని ఈసారి ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎంతమందికి అదృష్టం దక్కుతుందని మాత్రం కూడా వేచి చూడాల్సిందే. మొత్తానికి మాత్రము శివరాత్రి సందర్భంగా దేశంలో ఏ ఆలయానికి లేని విశిష్టత కేవలం మల్లన్నకు మాత్రమే సొంతమైనటువంటి అద్భుతమైనటువంటి పాగా అలంకరణకు మాత్రం పెద్ద సంఖ్యలో సామాన్యులు తరలి వస్తున్నారు. వారందరికీ కూడా వీలైనంత వరకు ఆ అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తామని మాత్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో హరికిషన్, HM TV, శ్రీశైలం.